అబ్బా సాయిరాం! మొత్తానికైతే విశాఖపట్నంలో ఎప్పుడెప్పుడా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న గ్లాసు బ్రిడ్జు టూరిస్టులు ఎక్కి చూస్తందుకు తయారున్నది పోయిగ. విశాఖపట్నానికి ఐకానిక్ అయిపోయిన కైలాసగిరి గుట్ట మీద ఏళ్లాడేటట్టు గ్లాసు బ్రిడ్జిని ఇగో టూరిస్టులు ఎక్కి చూస్తందుకు ఇగ తయారు పెట్టిర్రు మంచిగా ఇట్లా. అగో మంచిగా బుగ్గలు కట్టి, రిబ్బన్లు కట్టి నిన్ననే ఓపెనింగ్ చేసిర్రు. మస్తు మంది వచ్చిర్రు ఫస్ట్ రోజే. దేశంలో ఉన్న గ్లాస్ బ్రిడ్జిలల్లా ఇదే పెద్దదట. ఇగ ఈ బ్రిడ్జి మీద ఎక్కి నడుస్తుంటే గుండెదాడు ఉన్నోళ్ళకు లోపల గుటగుట మనుడు ఖాయం. భయస్థులైతే భయం భయంగా రైలింగ్‌ను పట్టుకొని నడుస్తుంటారు ఇగ. అదే థ్రిల్ ఫీల్ అయ్యేటోళ్ళు మాత్రం గ్లాస్ బ్రిడ్జ్ మీద ఫోటోలు, వీడియోలకు పోజులు ఇచ్చుకుంటా బిందాస్‌గా నడుస్తుంటారు ఇగో ఇసొంటి బ్రిడ్జిలు చైనాలో ఎక్కువ కానొస్తాయి మనకు. మన దేశంలో ఇంతకుముందు పెద్దగా లేకుండే. కానీ ఇప్పుడు టూరిస్టు జాగాలల్లా గ్లాస్ బ్రిడ్జిలు పెట్టి టూరిస్టులను అట్రాక్ట్ చేస్తున్నారు. వైజాగ్‌లో కూడా కైలాసగిరి గుట్ట మీద గ్లాస్ బ్రిడ్జ్ కట్టి వ్యూ పాయింట్ పెట్టాలని ఎన్నడు సందో అక్కడోళ్ళు డిమాండ్ చేస్తుండే. ఇక సర్కారు ఆ పని ముంగటేసుకొని గ్లాస్ బ్రిడ్జ్ కట్టించింది. చాలా ఫీల్ లైక్ దట్. సూపర్ ఉంది అసలు చాలా.